ఓవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ వేదిక అయింది. వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకున్నారు. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై రాజకీయంగానూ దుమారం నెలకొంది. సాధారణ పరిస్థితులు ఉన్న సమయంలో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని డిసైడ్ కాగా అనుకోని విధంగా దేశంలో పరిస్థితులు మారిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రపంచ అందాల పోటీలు నిర్వహించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుజిత మరింత సమాచారాన్ని అందిస్తారు లైవ్ లో. సుజిత, చెప్పండి. ఎస్, ఆల్రెడీ భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో నిజంగా మనం అసలు చాలా జాగ్రత్తగా అయితే, అంటే ఒకవైపు చాలా భద్రతా పరంగా అయితే గట్టిగా అయితే నిలబడ్డారు ఆల్రెడీ మన తెలంగాణ పోలీసులు. 120 దేశాల నుంచి రకరకాల అందాల వాళ్ళు వస్తున్నారు. ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన కంటెస్టెంట్స్ అయితే వచ్చారు, ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు అయితే గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఆల్రెడీ ఈ ప్లాన్లో భాగంగా మనం చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేస్ మనం చూసుకుంటే యాదగిరిగుట్ట కానీ, మన వరంగల్ వెయ్యి స్తంభాల గుడి కానీ, రామప్ప టెంపుల్ కానీ, భద్రకాళి టెంపుల్ కానీ, తెలంగాణలో ప్రతి ఒక్క ప్లేస్, అది కాకుండా మన తెలంగాణ మోస్ట్ ఫేమస్ పోచంపల్లి ఇక్కత్, యునెస్కోనే ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక గ్రామంగా పేరుగాంచిన మన పోచంపల్లి ఇక్కత్ కూడా వాళ్ళకి చూపించబోతున్నారు. ఈరోజు ప్లాన్ ఏంటంటే యాక్చువల్లీ మనం చూసుకుంటే అసలు మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా జూలియా మార్లీ ఎవరైతే ఉన్నారో, ఎరిక్ మార్లీ వాళ్ళ వైఫ్ ఎరిక్ మార్లీ ఎవరంటే అసలు ఈ మిస్ వరల్డ్ పీజెంట్ స్టార్ట్ చేసిన ఎరిక్ మార్లీ వాళ్ళ వైఫ్ జూలియా మార్లీ కూడా అసలు వై హైదరాబాద్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని క్వశ్చన్ చేస్తే వై నాట్ హైదరాబాద్ అని ఆన్సర్ ఇచ్చారు. అంత వాళ్ళు మన హైదరాబాద్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి, మన తెలంగాణకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేసినందుకు చాలా భద్రతా పరంగా కానీ ప్రతి విషయంలో అయితే గట్టిగా నిలబడైతే ఆ తెలంగాణ గవర్నమెంట్ చేసిందని చెప్పుకోవాలి మనం. ఈరోజు అయితే మన గ్రాండ్ ఓపెనింగ్ ఫర్ మిస్ వరల్డ్ జరగబోతుంది. దీనిలో భాగంగా ఫస్ట్ అసలు మొత్తం 6:30 నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఫస్ట్ అసలు ఓపెనింగ్ ఏవి, తర్వాత దాదాపుగా 250 మంది కళాకారులతో పేరుని నృత్యం, ఆ తర్వాత 20 మంది కళాకారులతో ఈ కోయా డ్యాన్స్, గుసాడి డ్యాన్స్. దీని తర్వాత మనం చూసుకుంటూ వస్తే ప్రతి ఒక్క 120 దేశాలకు సంబంధించిన ప్రతి ఒక్క ఎవరెవరైతే ఏ దేశాలకు వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ అనేది పట్టుకొని వాక్ చేయబోతున్నారు. వీళ్ళందరి తర్వాత మన ఇండియా నుంచి పార్టిసిపేట్ చేసిన నందిని గుప్తా కూడా మన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుని అయితే చాలా గర్వంగా అయితే వెళ్ళి అందరి ముందు నిలబడబోతున్నారు. దీని తర్వాత సీఎంని ఇన్వైట్ చేయడం, తర్వాత జూలియా మార్లీని ఇన్వైట్ చేయడం, సీఎం స్పీచ్ అండ్ జూలియా మార్లీ, తర్వాత స్పాన్సర్స్తో పాటు మొత్తానికి అయితే ఈరోజు షో ఎంజాయ్ అయిపోతున్నారు బబిత. అయితే ఇప్పుడు ఇంత దేశం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఒక అంతర్జాతీయ ఈవెంట్ ను అర్ధాంతరంగా ఆపేయాలి అంటూ కూడా మనం వింటూ వస్తున్నాం, అంటే చూస్తున్నాం కూడా. ఎందుకంటే IPL ని కూడా ఇప్పుడు రీసెంట్ గా డిస్మిస్ చేసేశారు. సో ఇలాంటి టైంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నారంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సుచిత? ఎస్, ఇది మనం చాలా నిజంగా చెప్పుకుంటే చాలా ప్రతిష్టాత్మకంగానే చూడొచ్చు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత సివియర్ సిచ్యువేషన్స్, అంటే ఒకవైపు యుద్ధం నడుస్తుంది భారత్కి పాక్కి మధ్యలో, మనం చాలా సివియర్ సిచ్యువేషన్స్లో ఉన్నా కూడా ఒక అడుగు ముందుకేసి మనం వెళ్తున్నామంటే మన ధైర్యానికి అది నిజంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్నారని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క చోట కూడా చాలా భద్రతా పరంగా ఈరోజు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగబోతుంది సాయంత్రం 6:30 నుంచి. ప్రతి ఒక్కరు కూడా మొత్తం స్కాన్ చేయడం, బ్యాగ్ స్కాన్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా చాలా భద్రతా పరంగా కూడా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు 120 దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరి మీద ఏ చిన్న గీత పడినా కూడా ప్రపంచం అంతా ఇండియా వైపు తిరిగి చూస్తుంది. ఆల్రెడీ ఒకవైపు ఇండియా పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో కూడా వీళ్ళలో ఎవరికైనా ఏమైనా తప్పకుండా అది మన ఒక ప్రెస్టేజ్కి మచ్చ అనే చెప్పుకోవాలి. అలా ఏం జరగకుండా చాలా జాగ్రత్తగా గట్టి భద్రతా చర్యలు అయితే తీసుకుంటారు బబిత. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుచిత.
ఈ సమయంలో ఓ అంతర్జాతీయ ఈవెంట్ను అర్ధాంతరంగా ఆపేయాల్సిన అవసరం ఉందా లేదా? రాజకీయ పార్టీలు ఈ అంశంపైన రాజకీయం చేస్తున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ నేతలు అందాల పోటీలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? పోటీల నిర్వహణపై అసలు ముందుకెళ్తుందా, వెనక్కి తగ్గుతుందా? అయితే ఇదే అంశంపై ఈ సాయంత్రం గవర్నర్తో సమావేశంలోనూ అందాల పోటీలపై చర్చిస్తారా? మిస్ వరల్డ్ పోటీల కోసం వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. అందాల పోటీలు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన సాంస్కృతిక దృగ్విషయం. 19వ శతాబ్దానికి ముందు నుంచే అందాల పోటీలకు సంబంధించిన చరిత్ర ఉన్నప్పటికీ ఆధునిక అందాల పోటీలు 20వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యం పొందాయి. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వంటి అంతర్జాతీయ పోటీలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షకులను ఆకర్షిస్తూ వస్తున్నాయి. అందాల పోటీలు కేవలం అందాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, తెలివితేటలు, నైపుణ్యాలు, సామాజిక స్పృహను కూడా పరిగణలోకి తీసుకుంటాయి. ఈ పోటీలు మహిళలకు అంతర్జాతీయ వేదికలను అందిస్తాయి. తద్వారా వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, వివిధ సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడానికి, ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపడానికి అవకాశం లభిస్తుంది. విజేతలు తరచుగా విద్య, ఆరోగ్యం, మానవతావాద కార్యక్రమాలకు తమ వంతు సహాయం అందిస్తారు. ప్రపంచ అందాల పోటీలు పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలకు ఊతమిస్తాయి. ప్రసార హక్కులు, స్పాన్సర్షిప్లు, పర్యాటకం ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. ఇవి ప్రజలకు వినోదాన్ని కూడా అందిస్తాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన మహిళలు ఒకరితో ఒకరు సంభాషించడం ద్వారా సాంస్కృతిక మార్పిడికి అవకాశం లభిస్తుంది. కొన్నిసార్లు ఈ వేదికలు మహిళలు తమ అభిప్రాయాలను బలంగా వినిపించడానికి, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడానికి సహాయపడతాయి. మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీలలో ఒకటి. ఈ పోటీల్లో విజేతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. విజేతలు తమ హోదాను ఉపయోగించి వివిధ సామాజిక కార్యక్రమాలకు మద్దతు తెలుపుతారు. లైక్ మోడలింగ్, సినిమా, ఇతర రంగాలలో వీరికి అవకాశాలు లభిస్తాయి. పోటీలు నిర్వహించే ప్రాంతానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించి పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెరుగుపడతాయి. ఓవైపు ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ సిద్ధమైన వేళ దీనిపై రాజకీయ దుమారం రేగుతుంది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడంపై రాజకీయ దుమారం నెలకొంది. కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ పోటీలను వ్యతిరేకిస్తున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇటువంటి వేడుకలు నిర్వహించడం సముచితం కాదని కొందరు భావిస్తున్నారు.
ఇది దేశభక్తికి విరుద్ధమని వారు వాదిస్తున్నారు. అందాల పోటీలు పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తాయని, ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమని కొన్ని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందాల పోటీలు మహిళలను కేవలం అందానికి మాత్రమే పరిమితం చేస్తాయని, వారిని ఒక వస్తువుగా చూస్తాయని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి.